ఏంటది శక్తి కలిగిన వ్యక్తిగా చేసేది? దైవ దర్శనం. వాళ్ళ యొక్క బలహీనతలో అనేకమై ఉండొచ్చు, వాళ్ళ యొక్క శక్తిహీనతలో అనేకమై ఉండొచ్చు, వాళ్ళ సామర్థ్యత అంతగా లేకపోవచ్చు. అయినా కూడా దైవ దర్శనం కలిగిన వ్యక్తి దేవుని చేతిలో ఒక పాత్రగా వాడబడడానికి, దైవ దర్శనం కలిగిన వ్యక్తి ఒక శక్తి కలిగిన వ్యక్తిగా నిలబడడానికి, దైవ దర్శనం కలిగిన వ్యక్తి దేవుని కార్యాలకు ప్రతినిధిగా నిలబడగలిగిన ఆ శక్తి అతనికి కలుగుతుంది. ఈరోజు నేను మీతో చెప్పాలనుకున్న మాట కూడా ఏంటంటే, మీరు ఒక శక్తి కలిగిన వ్యక్తులుగా సమాజంలో కానివ్వండి, మీ కుటుంబంలో కానివ్వండి, మీ ఇరుగు పొరుగు వాళ్ళ మధ్య కానివ్వండి, లేక మీ వంశపు వాళ్ళ మధ్యలో కానివ్వండి, మెట్టుకు నీవు ఒక సాక్షిగా, పరాక్రమము కలిగిన వ్యక్తిగా, దీవించబడిన వ్యక్తిగా, దేవుని చేత వాడబడే వ్యక్తిగా నీవు ఉండాలి, నేను ఉండాలి, మనం ఉండాలి అని అనుకుంటే మనకు ఆ దైవ దర్శనం కావాలండి.